హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ట్రావెల్ వ్లాగ్. క్రియేటివ్ స్టూడియో నేను మే సూర్య. ఈరోజు నేను విజయవాడకి దగ్గరలో ఉన్న చారిత్రాత్మకమైన కొండపల్లి ఖిల్లాను ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేస్తున్నాను. సో మన జర్నీని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను బైక్ మీద కొండపల్లి ఖిల్లా వైపు వెళ్తున్నాను. మొదటి నుంచి ఈ జర్నీ చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. చూడండి, ఈ రోడ్ మొత్తం జిగ్జాగ్ టర్న్స్తో ఉంది. ఒక్కో టర్న్ తిరుగుతున్న కొద్దీ ఇంకా పైకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. నిజంగా ఎంత ఎత్తులోకి వెళ్తున్నామో చూస్తుంటే అసలు బైక్ ఇంత స్టీప్ రోడ్ మీద ఎక్కుతుందా అనిపిస్తోంది. కానీ మా బైక్ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా పైకి ఎక్కేస్తోంది. ఇంకో బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఏంటంటే మాకు లైట్గా రెయిన్ కూడా తోడైంది. ఈ చల్లని గాలి, ఆ చిన్న చిన్న వర్షపు చినుకులు, చుట్టూ మొత్తం గ్రీన్ హిల్స్, మిస్ట్, క్లౌడ్స్. అసలు ఈ నేచర్ బ్యూటీని ఎంత చూసినా తనివి తీరడం లేదు. ప్రతి ఫ్రేమ్ ఒక సినిమాటిక్ షాట్లా కనిపిస్తోంది. కొండ మీద నుంచి కిందికి చూస్తుంటే కనిపించే వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇక్కడికి రావడమే వర్త్, అక్కడికి రావడమే వర్త్ అనిపిస్తోంది. ఫైనలీ నేను కొండపల్లి ఖిల్లా ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాను. మీకు ఈ ఫోర్ట్లోని ప్రతి అందమైన ప్లేస్ చూపించాలనే ఉద్దేశంతో నేను తీసుకెళ్తున్నాను. సో ఇప్పుడు మనం ఫోర్ట్లోకి ఎంట్రీ ఇస్తున్నాం. వావ్! లోపలికి అడుగు పెట్టగానే ఈ భారీ రాతి ద్వారం, పెద్ద పెద్ద గోడలు మనల్ని వెల్కమ్ చేస్తున్నాయి. ఈ వాల్స్ చూస్తుంటేనే ఈ కోట ఎంత బలంగా నిర్మించారో అర్థమవుతుంది. ఈ కొండపల్లి ఖిల్లాను సుమారు 14వ శతాబ్దంలో రెడ్డి రాజులు నిర్మించారని చరిత్ర చెప్తోంది. తర్వాత గజపతులు, బహమనీ సుల్తాన్లు, విజయనగర సామ్రాజ్యం, కుతుబ్ షాహీలు, చివరకు బ్రిటిష్ పాలకులు కూడా ఈ కోటను ఉపయోగించారు. అందుకే ఈ కోటలోని ప్రతి రాయి ఒక హిస్టరీని మనకు గుర్తు చేస్తోంది. ఇప్పుడు నేను మీకు ఈ భారీ ఫోర్ట్ వాల్స్ని చూపిస్తున్నాను. చూడండి ఎంత మందంగా నిర్మించారు. శత్రువుల దాడులను తట్టుకునేలా ఎంతో తెలివిగా ఈ నిర్మాణాన్ని చేశారు. ఇప్పుడు ఈ వాచ్ పాయింట్ దగ్గరకు వచ్చాను. ఇక్కడి నుంచి చూస్తే చుట్టూ ఉన్న కొండలు, అడవులు, గ్రామాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అప్పట్లో శత్రువులు ఎక్కడి నుంచి వస్తున్నారో ఇక్కడి నుంచే గమనించేవారు. ఇప్పుడు నేను మీకు ఈ జైల్ రూమ్స్ చూపిస్తున్నాను. ఒకప్పుడు ఖైదీలను ఇక్కడే బంధించేవారు. ఈ మందపాటి రాతి గోడలు, చిన్న చిన్న కిటికీలు, బయటికి వెళ్లే అవకాశం లేకుండా నిర్మించిన ఈ గదులు చూస్తుంటే అప్పటి కాలం కళ్ళ ముందు కనిపిస్తున్నట్టే అనిపిస్తోంది. ఇక్కడ నిలబడితే ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తోంది. ఫోర్ట్లో తిరుగుతున్న కొద్దీ ప్రతి చోట ఒక కొత్త కథ కనిపిస్తోంది. ఎక్కడ చూసినా హిస్టరీ, ఎక్కడ చూసినా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు మనం కొండపల్లి పేరు వినగానే గుర్తొచ్చే ఫేమస్ కొండపల్లి బొమ్మల గురించి మాట్లాడుకుందాం. ఈ బొమ్మలను ఇక్కడ దొరికే ప్రత్యేకమైన పోనికి వుడ్తో చేతితో తయారు చేస్తారు. వందల సంవత్సరాలుగా ఈ కళను ఇక్కడి కళాకారులు కొనసాగిస్తున్నారు. రైతులు, జంతువులు, పల్లెటూరి జీవితం, దేవతల రూపాలు. వర్షం, పచ్చని కొండలు, చల్లని గాలి, పురాతన కోట. ఒక్కసారైనా ఈ కొండపల్లి ఖిల్లాను తప్పకుండా విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.